శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక సింహరాశి వారికి, ఈ రాశి వారికి అన్ని కార్యాలందు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా అడుగు ముందు పడుతుంది. సింహమే కదా, తలిచినటువంటి ఒక కార్యక్రమాన్ని నెరవేర్చడానికి మనోధైర్యం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఆరోగ్య విషయంలో, ఇటు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఒక పోట్లాటలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వాటి యొక్క దారి పోకుండా తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. దీనివల్ల స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడం జరుగుతుంటుంది. ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలి, ఇది చేయాలా అనేటువంటి ఒక సందిగ్ధంలోనే ఉండిపోవడం జరుగుతుంటుంది. కానీ స్థిరమైన ఒక కార్యక్రమాలు చేయకపోవడం అనేది ఉంటుంది. దానికి తోడు ఖర్చులు పెరిగిపోతాయి. ధన వ్యయం అంటే రాబడి కంటే ఖర్చులు పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల కోపతాపాలు పెరిగిపోతాయి. చేతిలో డబ్బున్నప్పుడు నేను అంటాం, చేతిలో డబ్బు లేనప్పుడు తల వంచుకొని మౌనంగా ఉంటాం. అందుకే గీతలో భగవంతుడు చెప్తాడు, శీతోష్ణ సుఖ దుఃఖౌచ తల మానవమానయోహో. ఎండకైనా వానకైనా తట్టుకొని నిలబడ్డట్టుగా ఉండాలి. ఒకడు మెచ్చుకున్నా, ఒకడు అవమానం చేసినా ఇద్దరు నావాన్లే అనేటువంటి ఒక భావనతో ఉండాలి. మౌనంగా ఉండాలి. మౌనం సర్వశ్రేయస్కరం అంటాడు. మౌనం అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదు, సమయానికి తగినటువంటి ఒక మాటలు మాట్లాడుకుంటూ మౌనంగా ఉంటూ ఉండడం చాలా మంచిది. కోపతాపాలు పెరుగుతాయి. కోపతాపాలు పెరిగినప్పుడు కోపంతో మనం ఏం మాట్లాడతామో తెలియదు. దానివల్ల ఎదుటివాని మనస్సు కష్టమవుతుంది. దానివల్ల వాడు ఏమనకున్నా ఆ స్నేహితం విడిపోవడము, పనులకు ఆటంకాలు కలగడము, వాడు కూడా కౌర్యుడే కనుక అతను కౌర్యుడే కనుక అయినట్టయితే మన కార్యక్రమానికి విఘ్నాన్ని కలిగించడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోపతాపాలను అణుచుకోవడం మంచిది. సింహరాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ నూతన కార్యక్రమంలోకి అడుగు పెట్టండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి శారీరక బలహీనత ఏర్పడుతుంది. ఎందుకంటే వీరు సింహమే అయినప్పటికీ మంచిగా ఒక రాజులాగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత చితికిపోతారు. మానసికంగా కొంత చితికిపోవడం వల్ల బలహీనత ఏర్పడుతుంది. యత్నకార్య భంగము. మొదటి వారంలో ఏ కార్యక్రమం ఆరంభించినా దానికి ఆటంకాలు ఏర్పడము, ఆర్థిక పరిస్థితి వల్లనో లేకుంటే ఎవరో ఏదో చెప్పడం వల్లనో ఈ పని నీది కాదు అని చెప్పి నిన్ను మానసికంగా బలహీనుని చెయ్యడమో జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఆలోచిస్తూ మీదంటూ ఒక నిర్ణయం తీసుకొని అడుగు ముందుకెయ్యాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మంచి ఆస్కారం ఉంది. ప్రతి పనిలో జయం కలుగుతూ ఉంటుంది. సుఖజీవనం చేస్తూ ఉంటారు. భార్యామిత్రుల, బంధువులతో, కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో. కానీ విసుగు, కోపం అనేటువంటిది మీకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. మీకు అన్ని రకాలుగా శుభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే బంధుమిత్రులతో విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. కొంత కలహాలు, అనవసరమైన కలహాలు, పనికిరాని యొక్క కలహాలు. మీరు కోపంతో ఏదో ఒకటి అంటారు, అది వాళ్ళు ఆసరాగా తీసుకొని దానివల్ల కలహాలు ఏర్పడము, కొంతమందితో విరోధం ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితమైనటువంటి ఆలోచన లేని ఒక పనులు చేసి చిక్కుల్లో పడడానికి కూడా ఆస్కారం ఉంది. మూడవ వారంలో తగు జాగ్రత్త. ఏ ఆలోచన లేకుండా ఒక పనిని పెట్టుకొని ఆ పనిలోకి కార్యం సఫలం కాక డబ్బు నష్టపోయి 10 మందితో మాటలు వినడము, దీనివల్ల చిక్కుల్లో పడడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి అతిగా వెళ్ళకండి, కోపతాపాలు తగ్గించుకోండి,
మనోధైర్యాన్ని పెంచుకోండి. ఈ 3వ వారంలో మీకు కొంతవరకు మంచి జరుగుతుంటుంది. ఇక 4వ వారంలో చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి లాభం కనబడడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన ప్రయాణాలు చేయడానికి మీకుంది. ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు, కానీ అనవసరమైన యొక్క ప్రయాణాలు చేసి దానివల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతీసుకోవడము, ధన వ్యయము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. శక్తికి మించినటువంటి పనులు చేపట్టడానికి మీకు ఆస్కారం ఉంది. దానివల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. కాబట్టి శక్తిం అనతిక్రమ్య, శక్తిని మించినటువంటి యొక్క పనులను చేతబెట్టుకొని బాధపడకండి, మనోధైర్యంతో ఉండండి. మీరు ఈ నెలలో శ్రావణ మాసంలో ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. అది 2-3 రకాలు ఉన్నాయి. శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము, లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది. ఇదైనా పర్వాలేదు, అదైనా పర్వాలేదు. ఆపదోద్ధారక స్తోత్రం కనుక మీరు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ ఆపదల నుంచి గట్టెక్కి మీరు సుఖంగా సంతోషంగా జీవిస్తారు. ఇచ్చి శుభం.